పోలీసులను చూడంగానే పెద్ద పెద్దోళ్ళే గజ్జుమంటారు. అంత దూరం నుంచి జీబు సప్పుడు వినవడంగానే ఇంట్లో కురికిపోయి దాసుకునేది నేనైతే. బుడ్డ పొరలు ఎవ్వలైనా మస్తు బుగులు పడతారు. మరి ఇరాం లేకుండా డ్యూటీలు చేస్తారు కాబట్టి జరంత గరంగా మాట్లాడుతుంటారు పోలీసులు. అందరు అట్లనే ఉండాలని లేదు కదా, కొందరు గిట్ల సుతుంటారు. హౌ పోలీసారే పోరలకు చదువు చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లు ఉంటాడు. పేరు సంజయ్ సాన్వారే. హగో చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు ఎట్లా రాయాలనో అల్కగా అర్థమైతట్టు చెప్తుంటే ఇంట్రెస్ట్ గింటుర్రు. వీళ్ళంతా మురికివాడల్లో ఉండే పిల్లలు. అంత పేదలేనాయే, తిండికే తిప్పలుంది, బడికేం పెట్టి దోలాలని ఇంటికాన్నే ఉంచితే రోడ్ల మీద తిరుగుతుర్రట. పోరలు చదువుకు దూరం కావద్దని వాళ్ళకి అక్కెరుండే ఒయ్యిలు గిట్ల అన్ని కొనుక్కొచ్చి ఇట్లా సారే చదువు చెప్తుండట. నిన్నియాల్టి సంది కాదుల్లో 9 ఏండ్లాయే జీతం పైసలు ఖర్చు పెట్టి విద్యా బుద్ధులు నేర్పియబట్టి. इंद्रधनुषे अंबर में मौसम मुदित सितंबर में पेड़ों ने पत्ते झाड़े अक्टूबर के पिछवाड़े. పిల్లలు సుత మంచిగా నేర్చుకుంటున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని అటు డ్యూటీ ఎన్నడు చేస్తాడు, ఇటు పాఠాలు ఎప్పుడు చెప్తాడు అంటారేమో. ఐతారం నడుస్తుంది బడి. కడమ రోజుల్లా సర్కార్ బడికి పోతారు. बस्ती के सारे बच्चे स्कूल जाते हैं जिनका आसपास के सरकारी स्कूलों में एडमिशन कराया गया है, और ये जो बच्चे यहीं बस्ती में रहते हैं और यहीं आसपास से पढ़ने के लिए यहाँ क्लास में आते हैं. కానీ ఎవ్వలేడపోతే నాకేంది అనుకునే ఈ రోజుల్లో పేద పిల్లలకు 4 అక్షరాలు నేర్పియాలని సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మరి చిన్నపాటి బడి నడుపుతుండంటే పోలీసార్కు సెల్యూట్ కొట్టాల్సిందే.